సిటీల్లా దసరా, దీపావళి, ఉగాది, ఏకాదశి, సంక్రాంతి అని చెప్తున్నారు కదా. కానీ మీకు దివన్ పండుగలు చానే ఉన్నాయి. కాంక్రీట్ పండుగ, శంకుపు బండ పండుగ, పచ్చరి బిబ్బన్ గుంజుడు పండుగ, కాఫర్ పండుగ, నీళ్లు నింపే పండుగ, పునరంకిత పండుగ, నిధులు నీళ్ళల్లో ఇడిచే పండుగ. ఎక్కడి పండుగలు అని అనుకుంటారు కదా. ద వన్ అండ్ ఓన్లీ చంద్రాల సార్కు మాత్రమే తెలిసిన పండుగలు ఇవి. చూస్తుంటే చంద్రాల సారు ఆంధ్ర పిత అవార్డు కొట్టేటట్టే కనిపిస్తున్నాడు. ఎన్నో ఏండ్ల కానుంచి కలలు కనేదందుకు ఓట్లు వేయించుకునేదానికి అక్కడికి వచ్చే పోలవరానికి ఇవాళ పునాది పూజ చేసిండు ఏపీ సీఎం సారు. ఎన్నో దినాల కానించి తవ్విందే తవ్వి తీసిందే తీసి కొద్దిగా ముంగటికి ఇంకొద్దిగా వెనుకకు జరుపుకుంటూ వస్తున్న పోలవరం ప్రాజెక్టు నా చెయ్యి స్పర్శతోనే ఏపీ వరంగా మారుతుందని ఇలా ముహూర్తం పెట్టి అందరితోని కొత్త బట్టలు తొడిగిచ్చి కొత్త పూజలు చేపించిండు. సగం కట్టిన సలాకుల మీదకి పోయి రత్నాలను పోసిండు. పాత సిమెంట్ కు సార్ చేతులతో కొత్త సిమెంట్ వేయించిండ్రు. మరి ఎన్నడు వచ్చినోడు కాకపోయే. అందుకే ఎక్కడెక్కడ ఏం పనులు చేస్తున్నారు, పోలవరాన్ని ఎంత పెద్దగా కడుతున్నారని అన్ని వివరంగా చెప్పిండ్రు ఇంజనీర్లు. ఇక అటెంక ప్రాజెక్ట్ ఇప్పుడే పూర్తయి ఎంబటి పొలాలకు నీళ్ళు వచ్చినట్టు సంబరం కొద్ది ఇక్టరీ 2 ఏళ్లను చూపెట్టిండు బాబు సారు. ఇక అన్ని తీర్ల రికార్డు రాసుకున్నట్టే అయింది కాబట్టి అవతల సభ పెట్టుకొని పోలవరానికి సిమెంట్ వేసిన గొప్పతనాన్ని చెప్పుకున్నారు లీడర్లు. సాగునీరు ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చే వరకు రాత్రింబగళ్ళు నేను పనిచేస్తాను. నాకు సహకరించవలసిన బాధ్యత మీ పైన ఉంది. మీరే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది దీనికి సహకరించాలి. మంత్రి గారు అడుగుజాడల్లో 2018 కల్లా పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిలబెడతామని చెప్పి చూస్తున్నారా. ఇవాళ కాంక్రీట్ పండుగ, రేపు నీళ్లు పోసే పండుగ, మళ్ళీ రిబ్బన్ కత్తిరించే పండుగ, అటెంక నీళ్లు వచ్చిన పండుగ, ఆ తర్వాత పొలాలకు నీళ్లు ఇచ్చే పండుగ. ఈ పండుగలన్నీ నీ హయాంలోనే అయ్యేటట్టు చేయాలి చంద్రాల సారు అని కోరుకుంటున్నారు ఆంధ్ర పబ్లిక్. పొలం కోసం